హాయ్ వ్యూవర్స్. ఇవాళ వచ్చిన వాగ్దానం చెప్పుకుందామండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం. రక్షింపకు రక్షింప నేరకున్నట్లు ఆయన యెహోవా చేతులు కొరసకాలేదు. విన విననేరకున్నట్లు విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. సో ఈ వాగ్దానం మనం ఇక్కడ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆయన రక్షింపకున్నట్లు ఆయన చేతులు కొరత కాలేదు. ఆయన విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఆయనకు మనకి మధ్య మన పాపములు ఆయనకు మనకు మధ్య అడ్డుగా ఉండటం వల్ల ఆయన మనల్ని రక్షించడానికి ఆలస్యం చేస్తున్నాడు. అలాగే మనం స్వరం కూడా వినపడదు. గోడ అడ్డుండటం వల్ల మన అవతలాడు మాటలు యువతలాడికి ఎలా వినపడవు. అలాగే దేవుని మన పాపములు మన తప్పులు అన్నీ అడ్డుగా ఉండటం వల్ల మనకి వెంటనే జవాబు రెస్పాన్స్ రాదు. మనం మన పాపములు ఒప్పుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపంతో ఒప్పుకొని ఆయనను శరణు కోరుకుని ఆయన మార్గం నచ్చినట్లయితే మనకి సమస్తం సమకూడి మేలు జరుగుతాయి. సో ఇటు కృప ఇటు దేవుని మనందరికీ దయచేసి ప్రార్థిస్తుందండి. హల్లెలూయా. స్తోత్రం తండ్రికి మీరు పరిశుద్ధాత్మ మీ దేవకర్ణకరిస్తూ మా ప్రయాణించి మమ్మల్ని రక్షించి సదాకాలం మా ఇంద్రికి తొడిగినందుకు మళ్ళీ సుదర్శనం స్పేస్ యూట్యూబ్ ఛానల్ చేసిన వారి కుటుంబ ప్రతి ఒక్క సభ్యులు సుదర్శనం స్పేస్ యూట్యూబ్ ఛానల్ మా పదంతో ఫలించారా మెండర్ జీవించి మీరే ఆశీర్వదించి జీవించి కరుణించి స్వస్థపరచు ధరించిగా జీవితక్రమం చూడండి. మీ ప్రేమ కృప కలిగి నాకు మాకు తెలియదు. ఈరోజు ఎవరైతే పెళ్ళిళ్ళు జరుపుకున్నారు, పుట్టినరోజు జరుపుకుంటున్నారు, వారికి నూతన దైకిట్యమైన సంవత్సరం ఇచ్చి ఉన్నందుకు మరి అందరం మీకే కనుక మహిమ ప్రభావం తెచ్చుకున్నారు. అత్యున్నతంలో హృదయపూర్వక ప్రార్థించి అడిగి పొందినాం తండ్రి. ఆమె థ్యాంక్ యూ అండి. ఆల్ బెస్ట్ సుదర్శనం ముగ్గురు యూట్యూబ్ ఛానల్ సుదర్శనం స్పేస్ యూట్యూబ్ ఛానల్. అయితే నేను ఈరోజు పెళ్ళిళ్ళు జరుపుకున్నవారు పుట్టినరోజు జరుపుకున్నారని నేను ఎందుకంటున్నా అంటే ఏ రోజు అయితే ఈ వీడియో వింటారో ఆ రోజు ఎవరైతే పెళ్ళిళ్ళు జరుపుకుంటారో పుట్టినరోజు జరుపుకుంటారో వారికి శుభాకాంక్షలు చెప్పినట్లు అనమాట. థ్యాంక్ యూ. అర్థం చేసుకుంటారని కోరుకున్నాను. ప్రతి వీడియోలో కూడా అంతే.